అలా స్మరణ చేయడం వల్ల మనకి మనటువంటి కాముక కర్మలన్నీ తొలగిపోతాయి. ఇది వాడిచ్చేటువంటి కర్మాన్ని చేయిస్తాడు మనతో. అటువంటి వ్యక్తి మనతో సుకర్మ చేయించే అవకాశం, అంటే మంచి కర్మలు చేయించగలిగేవాడు కూడా శనీశ్వరుడే. కాబట్టి నిరంతరం ఎప్పుడు కూడా దొరికింది రూ. 100 ఉన్నాయి నీ దగ్గర, రూ. 10 వెంటనే వెనకాల ఆలోచించుకొని ఒకరికన్నా ఒక అన్నం, ఒక ప్యాకెట్ అన్నం తీసుకుపోయి అన్నం ఇచ్చేసి, అది కర్మనే. వీని దృష్టిలో ఏంటి, యాక్చువల్గా ఏంటి, శని ఖర్చు పెడతా అని చెప్తాడు. అమ్మ శని దమ్మని జాతకంలో అష్టమ శని ఉన్నాడు, ఖర్చు ఉంటుందమ్మా. రైట్, ఖర్చు ఎలాగ ఉంటుందిగా, రూ. 100 రూ. 30 అన్నదానం చేసేసాయి, పుణ్యం మూట కట్టుకున్నాను. అంటే ఒక రూ. 30 పుణ్యం అనేది మూట కట్టుకున్నావు. ఎప్పుడు ఉపయోగపడుతుంది ఇది? ఎప్పుడైతే నీకు ఇబ్బంది అయిందో, నీకు జీతం రాలేదు ఈ నెలలో, పాపం మనం ఎండి గారికి ఏమైనా ఇబ్బంది అయింది, పాపం ఆయనకి ఊరు వెళ్ళారు, లేదా ఇంకా విదేశానికి వెళ్ళాడు, జాలి రాలేదు, మరి ఏం చేస్తాడు ఆ టైంలో నీకు? ఎప్పుడో ఇంతకుముందు ఏదో టీవీ యాంకర్గా చేసినటువంటి వాళ్ళు వచ్చేసి, అమ్మాయి నీకు డబ్బులు ఇచ్చేదమ్మా, ఇంకొక చెక్ నీకు ఇచ్చేసిన తీసుకొని చెప్పేసి వాడు రూ. 1,00,000 ఇస్తాడు మనకి. అంటే మనం చేసినటువంటి పుణ్యబలము మరొక దగ్గర నుంచి మనకి అనుకూలవంతమైనటువంటి శుభాన్ని కలిగిస్తుంది. అది చేసేటువంటి ఫలితం శనేశ్వరుడు యొక్క కర్మ వల్ల వస్తుంది. కర్మ ఫలితాన్ని ఇచ్చేవాడు సూర్యభగవానులాగా మనకు చేరుతుంది అది.